RRR తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమాను బాక్సాఫీస్ బరిలో దించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 600 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చెప్పాడు. ఎన్టీఆర్ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా సినిమాలపై ఫోకస్ పెడితే ఎలా ఉంటుందో దానికి ఎగ్జాంపులే దేవర. ఇక దేవర తర్వాత బాలీవుడ్ లో హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ కాంబోలో ఎన్టీఆర్ వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఇప్పటికీ వార్ 2 షూటింగ్ జరుగుతూనే ఉంది. వార్ 2 సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రానున్న డ్రాగన్ షూటింగ్ లో ఎన్టీఆర్ అడుగు పెట్టనున్నాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఎన్టీఆర్ దేవర 2 సినిమా షూటింగ్ లో కూడా త్వరలోనే పాల్గొననున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు దేవర సినిమాపై ఎంతో ప్రేమ చూపించారు. ఇక ఎన్టీఆర్ అభిమానులైతే తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ చెప్పినట్టుగానే దేవర సినిమా కాలర్ ఎగరేసే విధంగా ఉందన్నారు. ఇలా అభిమానులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఎన్టీఆర్. అయితే మూవీ లవర్స్ అంతా ఎప్పుడెప్పుడు దేవర 2 వస్తుందో అని ఎదురుచూస్తున్నారు. దేవర 2 పై హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎలాగైనా దేవర 2తో ఎన్టీఆర్ ను 1000 కోట్ల సినిమా క్లబ్ లో చేర్చాలని దర్శకుడు కొరటాల శివ పక్కా ప్లాన్ తో కథ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. రీసెంట్ గా ఎన్టీఆర్ ను కలిసిన కొరటాల శివ దేవర 2 కథ గురించి చర్చించినట్టు తెలుస్తోంది. కొరటాల శివ చెప్పిన కథ వినగానే ఇక జూలై నుంచి సెట్స్ మీదకు వెళ్లిపోదామని ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్న ఆ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఫిబ్రవరి 20న గురువారం నుంచి సినిమా కోసం సిద్ధం చేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఎన్టీఆర్ ప్లానింగ్ చూస్తే దిమ్మ తిరుగుతోంది. వార్ 2 సినిమా చేస్తుండగానే ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో పాటు దేవర 2 సినిమా షూటింగ్ కూడా ప్లాన్ చేశాడు. ఇలా ఒక పాన్ ఇండియా సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతున్న ఎన్టీఆర్ ను చూసి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా దేవర 2 కోసం మాత్రం నందమూరి ఫ్యాన్సే కాదు, మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.